Today, let's learn 18th name of Lord Vishnu. Yogaha, Yogaha, Yogaha. This 18th name is from 3rd shloka of Vishnu Sahasranama Stotra, which is like this. Yogo yoga vidamneta pradhana purusheshwaraha Narasimha vapu Shriman Keshava Purushottamaha. This is 3rd shloka. In the 3rd shloka, first name is Yogaha. Effectively, that is 18th name of the Lord in Vishnu Sahasranama Stotra. 18వ నామం ఈరోజు చూస్తున్నాము యోగః. When two or more things join together, it is called yogam or union. ఎప్పుడైతే రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తువులు కలిసాయో దాన్నే యోగం అని పిలువబడుతుంది. యూనియన్ సమ్మేళనం అవుతుందన్నమాట. Here the name yoga denotes the union of the jivatma and the paramatma, the individual soul and the soul of the universe. ఇక్కడ ఏంటిది రెఫరెన్స్? వాట్ ఈస్ బీయింగ్ మిక్స్డ్ అంటే ఏది కలుస్తుంది? జీవాత్మ పరమాత్మతో కలవడమే ఇక్కడ యోగము అని చెప్పబడుతుంది. సిన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ కెన్ బి అటైన్డ్ త్రూ ద పాత్ ఆఫ్ యోగా, మహావిష్ణు ఈజ్ నేమ్డ్ యోగా. మనము ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని ఈ యోగం ద్వారా చేసుకోగలుగుతాం. కాబట్టే మహావిష్ణువుకి యోగా అని పేరు వచ్చింది. యోగః చిత్తవృత్తి నిరోధః, రైట్స్ సేజ్ పతంజలి ఇన్ హిజ్ యోగ సూత్ర. యోగ సూత్రాల లోపల పతంజలి ఈ రకంగా చెప్పాడు. ద సేజ్ డిస్క్రైబ్స్ యోగం యాజ్ ద సీజింగ్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ మైండ్. యోగం అంటే మన యొక్క బుద్ధి అది పని చేయడం అనేటువంటిది ఆగిపోవడం, చావు వలన కాదు. మామూలుగా మనం బతికి ఉన్నప్పుడే మన యొక్క బుద్ధి ఏ పని చేయకుండా ఉండేటువంటి దాన్ని యోగం అని పతంజలి చెప్పారు. దెర్ ఆర్ 8 branches ఆఫ్ ద రాజయోగ నేమ్డ్ యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం అండ్ సమాధి. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో 8 బ్రాంచెస్ ఉన్నాయి. అవే రాజయోగము, యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం అండ్ లాస్ట్కి వచ్చేసి సమాధి స్టేట్. ద పాత్ ఆఫ్ యోగా హెల్ప్స్ వన్ టు కంట్రోల్ ద మైండ్, ద ఇంటలెక్ట్ అండ్ ద బాడీ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద స్టేట్ ఆఫ్ సమాధి, ఫిక్సింగ్ ద మైండ్ ఆన్ ద సుప్రీం సోల్ ఇన్ ద ఓమ్ని ప్రజెంట్ లార్డ్ మహావిష్ణు. ఈ యోగము మనకు మైండ్ని, బుద్ధిని కంట్రోల్ చేసి దాన్ని పరమాత్మని పైన ఫోకస్ చేసి ఉంచగలిగేటువంటిదే ఈ యోగము అని చెప్పబడింది. ఇన్ దిస్ రెస్పెక్ట్ ద నేమ్ యోగా ఈజ్ క్వైట్ సూటబుల్ ఫర్ మహావిష్ణు. అందుకే మహావిష్ణువుకి యోగము అని పేరు వచ్చింది, యోగా అని పేరు వచ్చింది. ఇట్ ఈస్ పర్టినెంట్ టు రిమెంబర్ హియర్ వాట్ లార్డ్ శ్రీకృష్ణ సేస్ ఇన్ ద సాంఖ్య యోగ ఆఫ్ భగవద్గీత. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెఫరెన్స్ వచ్చింది. ఇప్పుడే పతంజలి యోగ సూత్రాల్లోంచి ఒక రెఫరెన్స్ చూసాము. ఇప్పుడు భగవద్గీత రెఫరెన్స్. సాంఖ్యయోగం లోపల శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయం లోపల 48వ శ్లోకం, 48 శ్లోక ఆఫ్ 2nd chapter ఇన్ భగవద్గీత. ఇట్స్ అ సాంఖ్యయోగ. పర్ఫార్మ్ యువర్ డ్యూటీ. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యోగా. ఇది ఎవరికి చెప్తున్నాడు? అర్జున్కి చెప్తున్నాడు. నీ యొక్క డ్యూటీని నువ్వు చెయ్యి. ఎలాంటి స్థితిలో? యోగ స్థితిలో ఉండి. నాట్ ఎంటర్టైనింగ్ స్ట్రాంగ్ డిజైర్స్ ఆర్ బీయింగ్ డిటాచ్డ్ ఫ్రమ్ డిజైర్స్. ఏ యొక్క ఆశలు అవి లేకుండా ఉండేటట్టుగా, లేదంటే ఆ యొక్క కోరికల మీద డిటాచ్మెంట్ అంటే అనాసక్తిని చూపుతూ యోగము ఉండేటువంటి ఒక స్థితిలో ఉండి అన్ని కర్మలు అంటే డ్యూటీని చేయమన్నాడు అన్నమాట. బాధ్యతని చేయమన్నాడు. బాధ్యతని చేస్తూ ఉండాలి. బాధ్యతని మనము పర్ఫామ్ చేస్తూ ఉండాలి. బ్యాలెన్స్డ్ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్
నాట్ బీయింగ్ టూ ఎలేటెడ్ ఇన్ సక్సెస్ అండ్ టూ డిజెక్టెడ్ ఇన్ ఫెయిల్యూర్స్. అప్పుడు మనకు ఏ రకమైనటువంటి స్టేట్ వస్తుంది? రప్పించుకోవాలి అంటే ఎప్పుడైతే అయినా సక్సెస్ వస్తుందో అప్పుడు మహా ఆనందం పొందకుండా, ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో డిజెక్షన్ అంటేనే మనకు డిప్రెషన్ లోపలికి పోకుండా ఇది ముఖ్యము అని భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు. ఈవెన్నెస్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ యోగా. సమస్థితిగా అంటే ఈవెన్నెస్ అంటే సమస్థితిలో ఉండేటువంటి దాన్నే యోగము అని చెప్పబడుతుంది. ఓన్లీ వెన్ ఈవెన్నెస్ ఆఫ్ మైండ్ ఈజ్ అటైన్డ్ కెన్ వన్ ఎంజాయ్ ద సుప్రీం బ్లెస్. ఆ పరమాత్మని యొక్క తత్వాన్ని, ఆ యొక్క ఆనంద తత్వాన్ని, సచ్చిదానంద తత్వాన్ని ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే మనకు బుద్ధి సమస్థితిలో ఉన్నప్పుడే తెలుసుకుంటాము. ఈరోజు నామము యోగః యోగః యోగః. Please share this video with your friends who are reciting Vishnu Sahasranama Stotra